శ్రీ గురుభ్యో నమః. TV24 భక్తి టీవీ ప్రేక్షక మహాశైలకు నా శుభాశీస్సులు. ఈ శ్రావణ మాసం క్రోధినామ సంవత్సరం శ్రావణ మాసం ప్రారంభంలో ఆగస్టు నెల 4వ తారీఖున అమావాస్య గురించి అందరూ విశేషంగా చర్చించుకోవడం జరుగుతుంది. ఆదివారం అమావాస్య వచ్చింది కదా గురువుగారు. ఆదివారం అమావాస్య ఏమిటి, ఈ రెండింటికి లింకు? ఆ రోజు ఏంటి విశేషమైన కార్యక్రమం ఏదైనా ఉందా? అసలు ఆదివారానికి అమావాస్యకి సాంగత్యం ఏమిటి అని చాలామంది నాకు కామెంట్స్ పెట్టి ఉన్నారు. అసలు ఆదివారం అమావాస్య అనేటువంటి రెండు విషయాలు కూడా చాలా గొప్ప విశేషమైనటువంటివి. ఎందుకంటే అమావాస్య సూర్యగణాంక సిద్ధాంత రీత్యా సూర్యనారాయణమూర్తి స్వామి వారికి అత్యంత ప్రీతికరమైనటువంటిది అమావాస్య తిథి. ఎందుకంటే సూర్యనారాయణమూర్తి స్వామి వారు అమావాస్య రోజున తేజోవంతమైనటువంటి కిరణాలని ప్రకాశించడం చేత వారి యొక్క యశస్సు పెరిగి ఈ భూప్రపంచం మీద నుండి ప్రజలందరూ కూడా సుభిక్షాలతో ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని పొందుతూ ఉంటారు. అటువంటిది ఈ ఆషాఢ శుద్ధ అమావాస్య ఆదివారం రోజున పుష్యార్క యోగం అంటారు. ఆదివారం అమావాస్య పుష్యమీ నక్షత్రంతో కూడినటువంటి ఈ మూడు సాంగత్యాలని, అంటే ఆదివారం అయి ఉండాలి, అమావాస్య అయి ఉండాలి, ఆ రోజు పుష్యమీ నక్షత్రం కలిగి ఉంటే దీన్ని పుష్యార్క యోగం అంటారు. ఈ పుష్యార్క యోగం అని దేనికంటారంటే పుష్యమీ నక్షత్రం అమావాస్య రోజున ఉండడం చేత ఆ రోజున నువ్వు ఎటువంటి దాన దర్పణ జప క్రతువులు, ఏ విశేష కైంకర్యం, భగవంతుడికి సంబంధించినటువంటి ఎటువంటి విశేష కైంకర్యం చేసినా కూడా అది అఖండమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం చేత ఈ ఆదివారం అమావాస్య అనేటువంటి దానికి ప్రత్యేకమైనటువంటి కథనాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించడం జరుగుతుంది. అయితే దీన్ని ఈ దైనందిక జీవితంలో కొంతమంది తప్పు ప్రచారం చేయడం ద్వారా ఏదో జరుగుతుంది, ఏదో అవుతుందని, అవన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది లేదండి. దాన్ని చుక్కల అమావాస్య అని అంటారు. ఈ ఆదివారం అమావాస్య రోజున పుష్యమీ నక్షత్రం ఉన్న రోజున సాధకులు, శ్రీచక్ర ఉపాసకులు, మంత్ర ఉపాసకులు వీళ్ళందరూ కూడా విశేషంగా పూజ చేసుకుని మరింత అయినటువంటి సాధన ఫలితాలను పొందేటువంటి అలభ్య యోగకరమైనటువంటి యోగ సంగత్యమే ఈ పుష్యార్క యోగం అంటారు. ఆ రోజున సమిధులు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది, కొన్ని ఔషధాలకు సంబంధించినవి. ఆ రోజున ఎటువంటి క్రతువు, స్వామివారికి రుద్రాభిషేకాలు చేసిన, మహాచండీ హోమాలు చేసిన, ఎటువంటి యాగాలు నిర్వహించినా, ఎటువంటి అభిషేక అర్చన క్రియలు నిర్వహించినా, ఎటువంటి పారాయణలు చేసినా అఖండ ఫలితాలు ఇస్తాయి. ఆ రోజున ఎటువంటి దానం, దర్పణం, గోదానం, భూదానం, దశదానాలు ఏ దానం చేసినా, నదియందు పుష్కరాంశకాలమందు నదియందు స్నానం చేసినా, ఎవరికి దగ్గరలో ఏ నది ఉంటే ఆ నదియందు స్నానం చేసినా కూడా అఖండ ఫలితాన్ని ఇవ్వడమే కాకుండా ఈ ఆదివారం అమావాస్య పుష్యమీ నక్షత్ర పుష్యార్క యోగాన్ని సాధకులందరూ ఉపయోగించుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వచ్చేటువంటి ఆగస్టు 4వ తారీఖున అమోఘంగా అమూల్యమైన ఆధ్యాత్మికలో యోగకరమైనటువంటి ఈ పుష్కరాంశ యోగాన్ని, పుష్యార్క యోగాన్ని ఉపయోగించుకుని ఆ రోజున ఆదివారం రోజున కుటుంబ సమేతంగా దైవ దర్శనం చేయడము, దానం చేయడము, తర్పణం చేయడము, హోమం లేదా స్నానం, మంగళకరమైనటువంటి భగవత్ కైంకర్యాన్ని చేసి గురువుడి యొక్క ఆశీర్వచనాన్ని పొంది ఆ రోజు ఏ పారాయణ చేసినా కూడా సత్ఫలితాన్ని పొందడానికి యోగవంతమైనదే ఈ ఆదివారం అమావాస్య పుష్యమీ నక్షత్ర పుష్కరాంశ పుష్యార్క యోగం. కాబట్టి ప్రతి ఒక్క ఈ భక్తి టీవీ ద్వారా నేను ప్రతి ఒక్క భక్తులకు, నా శిష్యులకు అందరికీ తెలియజేసేది ఏమనగా, ఈ ఆదివారం అమావాస్య పుష్యమీ నక్షత్రంతో కూడినటువంటి ఉదయకాలమందు చక్కగా ప్రతి ఒక్కరూ కూడా ఈ పుష్యార్క యోగాన్ని ఉపయోగించుకుని భగవంతుణ్ణి సేవించి మరింత ఫలితాన్ని పొందవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. నారాయణ సమారంభం రామానుజాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. శ్రీమాత్రే నమః.